జనరల్గా మనం ఒక పరీక్ష రాస్తే 35 మార్కులు వచ్చినాయనుకోండి, వాడు పాస్ అయినట్టు. 35 లోపు వస్తే ఫెయిల్ అయినట్టు. ఇక 35 పైన ఇంకా ఎక్కువ వచ్చాను, 50, 60, 70, 100 వచ్చినాయి అనుకోండి, అద్భుతంగా పరీక్ష రాసినట్టు, అద్భుతంగా చదివినట్టు. సో అది మనం జనరల్గా చూసేటువంటిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి వాళ్ళ ఫైల్స్ క్లియరెన్స్లో ఎవరు ఎలా పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఎలా క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు, ఎవరెంత యాక్టివ్గా పనిచేస్తున్నారు అనే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఇది మనం ఎక్సెల్లో వేసి చెప్తున్నది కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ర్యాంకులు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. ఇందులో చాలా కీలకమైనటువంటి శాఖలు ఏ పరిస్థితిలో ఉన్నాయనేటువంటిది కూడా మీకు ఆ ర్యాంకులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్లేస్లో ఉన్నారు, మరి డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ ప్లేస్లో ఉన్నారు, మరి షాడో సీఎంగా పిలువబడుతున్నటువంటి నారా లోకేష్ గారు ఏ ప్లేస్లో ఉన్నారు, మరి ఇదే కాకుండా వంగలపూడి అనిత గారు ఏ ప్లేస్లో ఉన్నారు అనేటువంటిది చూస్తే కనుక నిజంగా దిమ్మ తిరిగిపోతుంది. సో మొదటి ప్లేస్ వచ్చేసి ఫరూక్ గారు మొదటి ప్లేస్లో ఉన్నారు, రెండో ప్లేసు కందుల దుర్గేష్, మూడో ప్లేసు కొండపల్లి శ్రీనివాస్, నాలుగో ప్లేసు నాదెండ్ల మనోహర్, ఐదో ప్లేసు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆరో ప్లేసు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంకా చాలా ముఖ్యమైనటువంటి మంత్రి కదా. చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్లేస్లో ఉండి మిగతా వాళ్ళందరూ కూడా నడిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వీళ్ళు రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు అనుకోండి, చాలా బిజీగా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొంత వెనకబడడం సహజమని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎంత సహజమైన ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారు చాలా కీలకంగా పనిచేస్తేనే మిగతా వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన పని చేయకుండా మిగతా వాళ్ళు మీరు పని చేయండి అంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు సరిగా లేనప్పుడు మాకెలా చెప్తారనేటువంటి ఖచ్చితంగా ఆ ప్రశ్న వస్తుంది. కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్లేస్లో ఉండి మిగతా వాళ్ళకి ర్యాంకులు ఇస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక 7వ ప్లేస్లో సత్యకుమార్ యాదవ్. మరి సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ. మరి ఆరోగ్య శాఖ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటిది. దీనికి సంబంధించి ఏ ఫైల్ కూడా పెండింగ్లో ఉండకుండా చాలా ఫాస్ట్గా వేగవంతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈయన ప్రెస్ మీట్ పెట్టేమో గతంలో ఆరోగ్య వ్యవస్థను వైద్య వ్యవస్థను నాశనం చేశారని చెప్తా ఉన్నారు. మరి ఈయన 7వ ప్లేస్లో ఉన్నాడు. మరి దాని ప్రకారం ఈయన ఫెయిల్యూర్ అయినట్టు కదా ఫైల్ క్లియరెన్స్ చేయడంలో. సో ఆయన పరిస్థితి. ఇక 8వ ప్లేస్లో నారా లోకేష్ గారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తారని ఒక పేరు ఉంది, అదేవిధంగా షాడో ముఖ్యమంత్రి అనేటువంటి ఒక పేరు ఉంది. మరి అదే కాకుండా ఐటీ శాఖ, విద్యాశాఖ చాలా కీలకమైనటువంటి శాఖలు. విద్యాశాఖ కూడా ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో విద్య కూడా ప్రజలకు అంత ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించిన ఫైల్స్ క్లియరెన్స్లో 8వ ప్లేస్లో ఉన్నారు, అంటే ఈయన ఫెయిల్యూర్ అయినట్టే లెక్క. ఇక బీసీ జనార్దన్ రెడ్డి గారు 9వ ప్లేసు, 10వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చినటువంటి మా నాయకుడు కాబట్టే డిప్యూటీ సీఎం పదవి కోసం ఏ రాష్ట్రంలో లేనంత పోటీ మరి ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్పారో, మరి ఆయన పనితీరు చూస్తేనేమో 10వ ప్లేస్లో ఉంది. దీనికి వీళ్ళు 2 కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటేమో పొలిటికల్గా చాలా బిజీగా ఉన్నారు, వచ్చి కలిసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది కాబట్టి ఈ ఫైల్స్ క్లియరెన్స్ అనేటువంటిది లేట్ కావడం సహజం. మీరు పాలిటిక్స్ చేయాలనుకుంటే మరి మంత్రి పదవి ఎందుకు తీసుకోవడం అవసరం లేదు కదా. మంత్రి పదవులు వేరే వాళ్ళకి ఇచ్చి మీరు పాలిటిక్స్ చూసుకోండి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం వచ్చిన తర్వాత మీరు ఏమో డైలాగులు చెప్తారు, ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. మొదట్లో మంత్రి పదవి చేపట్టిన 4-5 రోజులు స్టార్టింగ్లో ఆ కూలర్ మీద కూర్చొని సంతకాలు పెడుతున్న మా దేవుడు మా నాయకుడు అని చెప్పారు కదా. మరి ఏమైపోయింది? అది ఎలివేషన్ అంటారు దాన్ని, అది కాదు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందనేది ఇంపార్టెంట్ కదా. మరి ఆ రకంగా చేయట్లేదు కాబట్టి 10వ ప్లేస్లో ఉన్నారనేటువంటిది ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే. ఇంకొక రీజన్ ఏం చెప్తారు వీళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదలను చూడలేక ఆయన ర్యాంకులు తగ్గించడం, ఆయన తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళ మీడియాలో కానీ వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ వాళ్ళ కొంతమంది మంత్రులు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించకుండా మీటింగులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈయన శాఖలకు సంబంధించి కూడా మరి ఈయన శాఖలను కూడా వాళ్ళ శాఖలుగా కౌంటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కుట్ర అయితే జరుగుతుంది కాబట్టి 10వ ప్లేస్కి వచ్చి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది కీలకమైనటువంటి వ్యక్తుల పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారేమో 6వ ప్లేసు, నారా లోకేష్ గారేమో 8వ ప్లేసు, డిప్యూటీ సీఎం గారేమో 10వ ప్లేస్. ఇక 11వ ప్లేస్లో సవిత గారు ఉన్నారు, 12వ ప్లేస్లో కొల్లు రవీంద్ర, 13వ ప్లేస్లో గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు, 14వ ప్లేస్లో పొంగూరు నారాయణ గారు ఉన్నారు, టీజీ భరత్ 15వ ప్లేస్లో ఉన్నారు. మరి పొంగూరు నారాయణ గారు పరిస్థితి ఏదో మనం చూసాం. ఇక వాళ్ళు ఎంతసేపు ఏది అమరావతి దానికోసమే ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది కానీ రాష్ట్ర ప్రజల యొక్క బాగు కోసం ఆలోచన చేస్తున్నట్టు ఎక్కడ కనిపించలేదనేటువంటి అభిప్రాయాలు బాగా వినపడతా ఉన్నాయి. ఇక టీజీ భరత్ గారికి సంబంధించి ఆయన శాఖకు సంబంధించి ఆయన అద్భుతంగా పనిచేస్తారని ఏదో భావించారు కానీ ఆయన ఆ దిశగా పని చేయకుండా అక్కడ ఏదైతే మన దావోస్ పోయినప్పుడు కూడా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన.
ఇక ఆనం రామనారాయణ రెడ్డి మొన్న ఏదో తిరుపతి ఘటన జరిగినప్పుడు వచ్చి హడావిడి చేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు అంతే, ఇంకా మళ్ళీ మాట్లాడలేదు. ఆయన 16 ప్లేస్లో ఉన్నాడు. ఇక 17 ప్లేస్లో అచ్చెన్నాయుడు, మరి చాలా సీనియర్ మంత్రి అయిన, గతంలో అనేక సార్లు మంత్రిగా పనిచేసి ఉన్నారు. మరి ఆయన వెనుకబడున్నాడు. 17 ప్లేస్లో ఉన్నారంటే ఇంకా ఆలోచించండి. 18 ప్లేస్లో రాంప్రసాద్ రెడ్డి, 19వ ప్లేస్లో గుమ్మడి సంధ్యారాణి, 20 ప్లేస్లో వంగలపూడి అనిత. చూడండి, రాష్ట్ర హోంశాఖ చాలా చాలా కీలకమైనటువంటి శాఖ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలకమైనటువంటి శాఖ. మరి అలాంటి శాఖకు మంత్రిగా ఉన్నటువంటి ఈమె తన పనితీరులో 20 ప్లేస్లో ఉంది. అంటే శాంతి భద్రతలకు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు, చిన్నారులకు, వాళ్ళందరికీ భద్రత కల్పించాల్సినటువంటి కీలకమైనటువంటి బాధ్యత, కాకుండా పోలీసుల అధికారులతో పని చేయించాల్సినటువంటి బాధ్యత, మరి వాళ్ళ ఫైల్స్కి సంబంధించి క్లియరెన్స్ చేయించాల్సిన బాధ్యత ఈమె పైన ఉంటుంది. మరి 20 ప్లేస్లో ఉన్నారంటే మరి ఆమె పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, ఆమె మాటలకు ఇక్కడ చేతలకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో 6 ప్లేస్లో ఉన్నారు, మొదటి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి. మరి వంగలపూడి అనిత గారేమో 2nd ప్లేస్లో ఉండాలి, కానీ ఇక్కడ 20 ప్లేస్లో ఉన్నారు. మరి అదే రకంగా 21 అనగాని సత్యప్రసాద్, 22 నిమ్మల రామనాయుడు. మరి నిమ్మల రామనాయుడు గారు మరి వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ అంతా పాడు చేసి పెట్టారు, ప్రాజెక్టులంతా నాశనం చేసి పెట్టారు. ఇక మేము అధికారంలోకి వచ్చినాం, ఇంకా జల కళ ఉంటుంది, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు కదా. మరి ఈయన 22 ప్లేస్లో ఉన్నారు. అర్థం చేసుకోండి ఇంకా ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడానికి. ఇక కొలుసు పార్థసారథి 23 ప్లేస్లో ఉన్నారు. ఈ 24 ప్లేస్లో పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ. ఈయన ఫైల్స్ క్లియరెన్స్ చేయడంలో 24 ప్లేస్లో ఉన్నారంటే ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మిగతా అన్ని శాఖలు కూడా ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. గతంలో బుగ్గన గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాళ్ళు. అసెంబ్లీలో కూడా ప్రతిదీ కూడా లెక్కలతో చాలా క్లియర్గా చెప్పేవాళ్ళు. మరి పయ్యావుల కేశవ్ గారు చాలా సీనియర్, నిజాయితీపరుడు అనే పేరుంది ఆయనకు. మరి అలాంటి వ్యక్తి ఎందుకని వెనుకబడి ఉన్నారనేటువంటిది ఇక్కడ అర్థం కావట్లేదు. అదేవిధంగా 25వ ప్లేస్లో వాసంశెట్టి సుభాష్. ఇట్లా 25 మంది మంత్రులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ర్యాంకులు. మరి కీలకమైనటువంటి శాఖలు ఉన్నటువంటి మంత్రులు కూడా వెనుకబడినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళ పనితీరు బాగా లేదనే కదా దీని అర్థం. వీళ్లకు ర్యాంకులు ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా 6వ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. సో మరి రానున్న రోజులైనా వీళ్ళ ఫైల్స్ క్లియరెన్స్ చేయడంలో ముందుంటారు, వేగవంతంగా పనులు చేస్తారని చెప్పి ఖచ్చితంగా ఆశిద్దాం. సో మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఇచ్చినటువంటి ర్యాంకులకు సంబంధించి పక్కన పెట్టి మీరు ఎవరెవరికి ఏ ర్యాంక్ ఇస్తారనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.